హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. దిస్ ఈజ్ రాజు చెర్కూరి. గ్రూప్ 2కు సంబంధించి మన డిస్కషన్ స్టార్ట్ చేశాము. గ్రూప్ 2 మనం అనుకున్నట్టుగానే చూడండి, గ్రూప్ 2 సబ్జెక్ట్ అనేది గ్రూప్ 2కు సంబంధించి టీజీపీఎస్సీ నిర్వహించబోయేటువంటి పరీక్ష పోస్ట్పోన్ కావాలని మన నిరుద్యోగులంతా ఏకమై ఒక పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలించింది. పోరాట ఫలితంగా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 7-8 తారీఖున ఎగ్జామ్ ఉండాల్సింది. కానీ నిరుద్యోగులకు సమయం లేదు కాబట్టి నిరుద్యోగులు సమయం అడిగారు. దానికి ప్రభుత్వం కూడా దిగి వచ్చే వరకు వీళ్ళు పోరాట పటిమ చాలా అద్భుతంగా చూపించారు. వీరు చేసినటువంటి కార్యక్రమాలు నిరసనలు కావచ్చు, రోడ్డు రాస్తారోకలు కావచ్చు, లేకపోతే ముట్టడీలు కావచ్చు, టీజీపీఎస్సీ ముట్టడి అండ్ సెక్రటరియట్ ముట్టడి. సో ఈ విధంగా నిరుద్యోగుల యొక్క బలం ఐక్యత వల్ల ప్రభుత్వమే దిగివచ్చి మీకున్నటువంటి డిమాండ్లను మేము పరిష్కరిస్తామని చెప్పి డిసెంబర్కి పోస్ట్పోన్ చేసింది. మరి మనం అందులో విజయం సాధించాం. మరి ఇప్పుడు విజయం ఎందులో సాధించాలి? మన అల్టిమేట్ లక్ష్యం ఏంటి? మనం సాధించాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అని అంటే గ్రూప్ 2 పరీక్షలో పాస్ అవ్వడం, అంటే సక్సెస్ సాధించడం లేదా జాబ్ తెచ్చుకోవడం. అంటే ఇక్కడ మరి గ్రూప్ 2 ఒక ఆలోచన చేస్తే ఏ విధంగా మన గ్రూప్ 2 ఆలోచన ప్రిపేర్ ఉండాలి, ఈ ప్రిపరేషన్కి ఆలోచన ఏ విధంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనము వెరీ క్లియర్గా చూసినట్టయితే గవర్నమెంట్ ఏమనింది, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ డిసెంబర్లో పలానా తేదీన పెడతామని ప్రకటించలేదు. వెబ్నోట్లో కూడా ఎక్కడ కూడా ఎప్పుడు ప్రకటిస్తాము అనేటువంటి డేట్ను మాత్రం ఇవ్వలేదు. కాబట్టి మనము ఇక్కడ జూలై నుంచి కౌంట్ చేసుకుంటే దాదాపుగా డిసెంబర్ వరకు మనకు 163 డేస్, అంటే 160 డేస్ ఉందండి. సో ఈ 160 డేస్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి, మరి ఈ 160 డేస్లో ఏ విధంగా మనం ఉద్యోగం సాధించాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటే ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, సో పేపర్ 2 అండ్ 3, 4. సో ఈ విధంగా 4 పేపర్స్ కలిపి మనకు 600 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 600 మార్క్స్లో మనం ఎన్ని మార్కులు తెచ్చుకున్నాం అనే దాన్ని బట్టి మనకు ఎగ్జామ్ ఉద్యోగం వస్తుందా రాదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ పేపర్ 1లో ఏముంటుంది అంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇది పేపర్ 1. మరి పేపర్ 2లో ఏముంటుంది అని అంటే పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సోషాలజీ. హిస్టరీ, పాలిటీ అండ్ సోషాలజీ. సో సొసైటీ అంటారు కదా, సొసైటీ, సో సోషాలజీ. సో ఈ విధంగా హిస్టరీకి 50 మార్క్స్ ఉంటుంది, పాలిటీకి 50 మార్క్స్ ఉంటుంది, సోషాలజీకి 50 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. సో పేపర్ 3 వచ్చేసి ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ ఎకానమీ డెవలప్మెంట్. సో దీనికి 150 మార్క్స్ ఉంటుంది. 4th పేపర్ వెరీ ఇంపార్టెంట్ అండి, తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ మూమెంట్కి 150 మార్క్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ పేపర్ 1కి 150 మార్క్స్ ఉంటుంది. సో చూడండి 4 పేపర్స్ కాబట్టి 600 మార్క్స్, 150. సో ఇక్కడ మరి బేసికల్గా ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అని అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హిస్టరీ సబ్జెక్ట్లోకి వెళ్తే హిస్టరీలో దాదాపుగా పేపర్ 1లో కూడా మనకు హిస్టరీ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో పేపర్ 1లో కూడా మనకు దాదాపుగా ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ సంబంధించి దాదాపుగా 20 నుంచి 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా పేపర్ 2లో మనకు హిస్టరీలో 50 మార్క్స్ ఉన్నాయి. సో పేపర్ 2లో హిస్టరీలో 50 మార్క్స్ ఉన్నాయి. సో అదేవిధంగా మనకి పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్కి ఉంది. అంటే ఇక్కడ మనము 20 to 30 తీసుకుంటే హైయెస్ట్ మార్క్స్ తీసుకుందాము, 30 మార్క్స్, ఇక్కడ 50 మార్క్స్, ఇక్కడ 150 మార్క్స్. చూడండి 5, 5, 10, 3, 1. సో 230 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, 230 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 హిస్టరీ పైన, ఓవరాల్ టోటల్ హిస్టరీ పైన డిపెండ్ అయింది. అంటే గ్రూప్ 2కి హిస్టరీ అనేది హార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అని మనం చెప్పొచ్చు. సో గ్రూప్ 2 సాధించే వాళ్ళకి ద హార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే హిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకనంటే హిస్టరీలో దాదాపుగా 230 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో 230 మార్క్స్లో నువ్వు ఎన్ని మార్కులు సాధించాలనుకుంటున్నావు అనేది హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. 200 నుంచి
220 వరకు కూడా మీరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది గట్టిగా చదివినట్లయితే. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి మరి, సో 600లో 220 పోతే ఇంకా 380 మార్క్స్ ఉంటుంది. అంటే 220 తీసేస్తే 380 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఎకానమీ 150 మార్క్స్ తీసేయండి. సో 150 తీసేస్తే మనకు ఇంకా 230 మార్క్స్ మిగులుతాయి. సో ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ ఎనలాటికల్ ఎబిలిటీ ఈ 3 150 మార్క్స్ తీసేయండి. సో 150 మార్క్స్ తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత అనేది మనం ఆలోచిస్తే పాలిటీ, సొసైటీ వాటికి 50-50 అంటే 100 మార్క్స్. చూడండి మనం ఈజీగా ఇంకా 100 మార్క్స్ అనేది పాలిటీ అండ్ సోషాలజీ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం వెరీ క్లియర్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అంటే సోషాలజీ ఈ 3 సబ్జెక్టుల మీద కనుక ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీకు దాదాపుగా 330 మార్క్స్ ఇక్కడ కవర్ అవుతాయి. సో వీటితో పాటుగా ఎకానమీ కనుక మీరు సీరియస్గా చదివినట్లయితే ఎకానమీలో మీరు 100 మార్క్స్ తెచ్చుకోగలిగినా కూడా 430 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మీరు జనరల్ స్టడీస్లో, జనరల్ ఇంగ్లీషు, ఎబిలిటీస్లో అన్నీ కలిపి 150లో మీరు ఒక 100 మార్క్స్ తెచ్చుకోగలిగితే చూడండి వెరీ క్లియర్గా మనకి 530 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే 530 మార్క్స్ తెచ్చుకోవాలనంటే మనం ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి, ఉన్న 160 డేస్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలనేది మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం. ఈ చర్చలో అంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్లో మనం ఏం చేయాలి మరి అంటే మనకున్న సమయాన్ని వృధా చేసుకోవద్దు, మనం సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండాలి. ఈ కాలంలో డిజిటలైజేషన్ అయిపోయింది. సో ఏం జరిగింది అనేటువంటి సాంకేతిక అంశాలను పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూస్ని డైవర్ట్ కాకుండా మీరు సీరియస్గా ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ప్రధానంగా మీరు మీ ఆరోగ్యం పట్ల, మీ చదువు పట్ల, మీ తిండి పట్ల, మీ నిద్ర పట్ల ఈ 4 అంశాల పట్ల కనుక మీరు ఏకాగ్రతతో శ్రద్ధ చూపించగలిగితే మీకు స్వార్థం పెంచుకోగలిగితే అంటే నేను మళ్ళీ చెప్తున్నాను హయ్యెస్ట్ సెల్ఫిష్నెస్ ఉన్నవాడు ఈ జీవితంలో సక్సెస్ అవుతాడు అండ్ హయ్యెస్ట్ సాక్రిఫైస్ చేసేవాడు కూడా ఈ జీవితంలో సక్సెస్ సాధించగలడు. అంటే నువ్వు సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటే అంటే ఈ ఎగ్జామ్ సాధించడానికి మిగతా కోరికలను కానీ కొన్ని విషయాలను దూరం పెట్టగలిగితే నువ్వు నిబద్ధతతో నిజాయితీగా గట్టిగా నిలబడి వేరే అంశాలను అంటే మీ కుటుంబ బంధువులకు సంబంధించినటువంటి మ్యారేజెస్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు కావచ్చు, ఈవెన్ దో యువర్ బర్త్డే ఆల్సో నీ బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి నీ సమయాన్ని కనుక కాస్త ఈ ప్రిపరేషన్కి కేటాయించగలిగితే, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే డెఫినెట్గా మీరు ఉద్యోగం సాధించడంలో ముందు వరుసలో ఉంటారు. సో దీనికి ప్రధాన కారణం మనం చేయాల్సింది సిలబస్లో హిస్టరీని మెయిన్ స్ట్రీమ్గా హార్ట్ ఆఫ్ ది గ్రూప్ 2గా చూడొచ్చు. హిస్టరీ సబ్జెక్ట్ని వదలకండి. హిస్టరీ అనేది చాలా బలమైనటువంటి సబ్జెక్టు. సో ఏరోస్ అకాడమీ మీకు ఇప్పుడు హిస్టరీని 230 మార్క్స్ కానీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ సో ఈ 3 సబ్జెక్టులను కలిపి ఒక కోర్సు తీసుకొచ్చింది. సో మీరు మీ మొబైల్లో ఉన్న ఏరోస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలంగాణ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఎలాంటి టాపిక్ల నుంచి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అంశాలను క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో ఆన్లైన్ క్లాసులను కూడా తీసుకొచ్చింది. కాబట్టి వెంటనే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మిగతాది యాప్లో చూసుకోండి. సో ఇక్కడ మీరు ఇంకా మాట్లాడితే పాలిటీ అండ్ సోషాలజీ. సో పాలిటీ సోషాలజీలో కూడా సగం హిస్టరీ యాడ్ అయి ఉంటుంది. సో పాలిటీలో కూడా కొద్దిగంత మనకు హిస్టరీ బేస్డ్ ఓరియంటెడ్ ఉంటుంది. కాబట్టి సో ఈ 3 పేపర్లు కనుక పేపర్ 2 అండ్ పేపర్ 4 సో పేపర్ 2 అండ్ పేపర్ 4 కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతే మీరు ఎకానమీ ఎట్లాగో 100 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఎకానమీ డెఫినెట్లీ గుడ్ సబ్జెక్ట్, అందులో కూడా హైయెస్ట్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఒక సబ్జెక్టే కాబట్టి. సో మనము హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అండ్ సోషాలజీ ఈ 4 సబ్జెక్ట్స్ని కనుక సీరియస్గా ప్రిపరేషన్ చేయగలిగితే డెఫినెట్గా మీరు 500+ మార్క్స్ గ్రూప్ 2లో తెచ్చుకునే అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగానే సో గ్రూప్ 2, గ్రూప్ 3కి పెద్ద చేంజెస్ ఏం లేవండి. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే గ్రూప్ 3 వచ్చేసి 450 మార్క్స్కి ఉంటుంది, గ్రూప్ 2 వచ్చేసి 600 మార్క్స్కి ఉంటుంది, అంతే తేడా. సో మిగిలిందంతా సబ్జెక్ట్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోండి. సీరియస్గా చదవకపోతే మనకు ఉద్యోగం రాదు.
మీరు ఏ విధంగా అయితే సీరియస్నెస్తో పోరాటం చేశారో, ఏ విధంగా అయితే పోస్ట్పోన్ చేయించుకున్నారో, వినదు అనుకున్న ప్రభుత్వమే వినేటట్టుగా మీరు చేశారో, రాదు అనుకున్న ఉద్యోగం కూడా వచ్చేటట్టు మీరు చేయగలరు. మీ దగ్గర అంకిత భావం ఉంది, మీ దగ్గర క్రమశిక్షణ ఉంది, మీకు ఆ పట్టుదల ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థులు అంటే సొసైటీలో ఒక నమ్మకం ఏర్పడింది. వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు, వీళ్ళు సాధించేదాకా వదిలిపెట్టరు, పట్టు వదలని విక్రమార్కులు అనేటువంటి పేరు మీకు వచ్చింది. కాబట్టి ఉద్యోగంలో కూడా అదే పట్టు వదలని విక్రమార్కునిలాగా ప్రయత్నం చేసి మీరు ఉద్యోగం సాధించాలి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం సాధించే దాంట్లో ఏరోస్ అకాడమీ మీకు అండగా ఉంటుంది, అండగా నిలబడుతుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఏరోస్ అకాడమీ.